అందరికీ వందనాలండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 11 తర్వాత 12 వచనములు. యోహాను సువార్త 1వ అధ్యాయము 11 తర్వాత 12 వచనములు. 10వ వచనం నుంచి మనం స్టార్ట్ చేస్తాము. 10వ వచనములో ఏమని ఉందంటే, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొనలేదు. లోకము యేసుక్రీస్తుని తెలుసుకొనలేదు. తర్వాత 11వ వచనము, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అంటే యూదుల గురించి ఇక్కడ రాసి ఉంది. యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చిన వాళ్ళు యేసుక్రీస్తును అంగీకరించలేదు. 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలాకుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఒక మంచి వాక్యం అండి, మంచి వచనము. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ లోకంలో దేనికోసం ప్రయత్నం చేస్తున్నారంటే, కనీసం దేవుడు నన్ను చూస్తే చాలు, దేవుడు నాకు ఈ ఒక్క కార్యము చేస్తే చాలు అని చెప్పేసి పరిగెడుతున్నారు. దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, పరిగెడుతున్నారు. అంటే వాళ్ళ ప్రయత్నాలని వారు చేస్తూనే ఉన్నారు. అయితే ప్రభువా నిన్ను చూడాలి, నీ యొద్దకు రావాలి, నీతో ఒక మంచి సంబంధం కలిగి జీవించాలి, నీ కుమారులు కుమార్తెలుగా జీవించాలి, కుమారుడు కుమార్తెలుగా ఆవాలి నీ కుటుంబంలో అనే ఉద్దేశంతో వెదుగుతున్న వ్యక్తులు ఈ లోకములో చాలా తక్కువ. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు పరిశుద్ధుడు, మనల్ని దేవుడు మంచిగానే సృష్టించారు. అయితే మనము పాపము చేసి దేవునికి దూరంగా అయిపోయాము. దూరంగా అయిపోయి మనమందరము అనాథలుగా ఉన్నాము అని చెప్పేసి వాక్యంలో ఉంది. అనాథలుగా విడువను అని చెప్పేసి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ లోకములో మనమందరము పాపము చేసి అనాథలుగా ఈ లోకములో జీవిస్తున్నాము. అంటే దేవునితో ఒక సంబంధము లేదు కాబట్టి సహవాసము లేని పరిస్థితిలో ఈ లోకములు ప్రతి ఒక్కరు జీవిస్తున్నామండి. అంటే అనాథలుగా ఎవరైనా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. మీరు చూసి ఉంటారు. అంటే తినడానికి తిండి ఉండదు, ఉండడానికి ఒక స్థలం ఉండదు, చూసుకోవడానికి ఎవరు ఉండరు, తోడుగా నీడగా ఎవరు ఉండరు, అనాథలుగా తిరుగుతూనే ఉంటారు. అయితే మనము కూడా ఒకప్పుడు అటువంటి వారముగా ఉన్న వ్యక్తులే. దేవుడు ఎవరైనా తెలియదు, ఆయన ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనేది తెలియక ఏదేదో మనం చేసుకుని తిరిగాము. అయితే దేవుడు కరుణించి కనికరం చూపించి ఆయన కృప చూపించి ఎవరో ఒక వ్యక్తి ద్వారా దేవుడు మాతో మాట్లాడారు, సువార్త ప్రకటించారు. మన యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిని మనం నమ్మి ఉన్నాము. కాబట్టి దేవుడు ఏమని చేసి ఉన్నారంటే 12వ వచనము, తన్ను ఎందరు అంగీకరించరో, కేవలం యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అని అంగీకరించాము కాబట్టి తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే, కేవలం విశ్వాసం ఉంచాము, విశ్వాసం మాత్రమే ఉంచామండి. ఎందుకంటే విశ్వాసము తప్ప వేరే ఏది మనం చేసుకొని పిల్లలుగా కుమారులుగా కుమార్తెలుగా దేవుని కుటుంబంలో చేర్చబడ్డానికి మన దగ్గర ఏది లేదు. కాబట్టి దేవుడు మనం చేయలేని లేదా చేయవలసిన ప్రతి కార్యాన్ని యేసుక్రీస్తు మన కొరకు చేశారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, కేవలం విశ్వాసం ఉంచుడి అని చెప్పేసి మాట్లాడుతున్నారు.
యేసుక్రీస్తు నా రక్షకుడు అని విశ్వసించాము కాబట్టి తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ అంటే ప్రతి ఒక్కరి కోసం క్రీస్తు యేసు మరణించున్నారు కాబట్టి ఎవరైనా సరే నేనే రక్షకుడిని నమ్మితే వారికి అందరికీ నిత్య జీవనం ఇస్తానని చెప్పేసి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. నిత్య జీవం మాత్రం కాదు, ఇక్కడ గమనించండి, వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలాకుటకు ఆయన అధికారము అనుగ్రహించను. దేవుని పిల్లలాకుటకు మనమందరికీ దేవుడు అధికారం ఇచ్చి ఉన్నారు. అంటే ఎంత ఒక గొప్ప విషయం చూడండి. మిమ్మల్ని నన్ను దేవుడు నా కుమారుడు, నా కుమారతి అని చెప్పేసి చాలా ప్రయాసతో పిలుస్తున్నాడు. ఎందుకంటే మనము ఆయన కుటుంబంలో మరలా పుట్టి ఉన్నాము కాబట్టి దేవుడు మనల్ని కుమారుడు కుమారతులు అని పిలుస్తున్నాడు. అటువంటి మంచి సంబంధం కింద మనం ఉన్నాము. అంటే మనల్ని కుమారుడు కుమారతిని పిలుస్తున్నప్పుడు దేవుడు ఏ స్థానాన్ని తీసుకుంటున్నారు? దేవుడు నాయన తండ్రి అనే స్థానాన్ని తీసుకొని ఉండి ఏమని మాట్లాడుతున్నారంటే మమ్మల్ని ఆయన కుటుంబంలో మమ్మల్ని చేర్చుకొని పోషించి ధైర్యమిచ్చి బలమిచ్చి తోడుగా నీడగా కాపరిగా ఆదరణకర్తగా ఒక మంచి స్నేహితుడు సహోదరుడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారండి. ఎంతో ఒక మంచి విషయం చూడండి. అంటే నేను దేవుని కుటుంబంలో ఒక కుమారుడు కుమార్తెలుగా ఉన్నాము. అంటే మనం ఏది చేయించుకోలేదు, దేవుడే మమ్మల్ని అంగీకరించి ఉన్నారు, పుట్టించి ఉన్నారు. కాబట్టి కుమారుడు కుమార్తెలుగా మనం జీవిస్తున్నాం. కాబట్టి ఏ మతములోనూ ఎక్కడ రాయలేని ఒక మంచి విషయము ఈ వాక్యములో ఈరోజు మనం చూసాం. కాబట్టి మీరు యేసుక్రీస్తు సొంత రక్షకుడిని విశ్వసించి ఉన్నట్లయితే మీరు దేవుని కుమారుడువే. మీరు యేసుక్రీస్తే నా రక్షకుడు, ఆయనే నా రక్షకుడు, నా కొరకు మరణించినారని విశ్వసించి ఉన్నట్లయితే మీరు దేవుని కుమారతులే. కాబట్టి కుమారుడుగానే మీరు ఉన్నారు, కుమారతులుగానే మీరు ఉన్నారు. కాబట్టి దేవునిలో ఇంకా మీరు ఆనందించి సంతోషించి దేవుని ప్రోత్సాహన, దేవుని సంతోషము, దేవుని ఆదరణ అన్నిటిని మీరు సమృద్ధిగా పొంది దేవునిలో మీరు ఎదగాలని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవునిలో ఎదగండి. ఆయనలో సహాయం ఉంది, ఆయనలో మీ బలం ఉంది. ఈ లోకములో ఏదేది మీకు కావాలో అన్నీ ఆయనలో సమృద్ధిగా ఉంది. కాబట్టి దాన్ని స్వీకరించి మీరు దేవునిలో మీరు ఎదగండి అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఆమేన్.